ఎందుకు పనికిరాని, అవసరం లేని విషయాల్లో ఇరుక్కుంటూ ఉంటారు కొంతమంది. అట్లాగే ఈ దర్శన్ ఇరుక్కున్నాడు ఈరోజు. అసలు అతనికి సంబంధం లేని పోలీసులకు చెప్తే వాళ్ళు డీల్ చేసుకునేటువంటి అంశం ఇది. నిజానికి ఇతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా దర్శన్ వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్‌గా ఉండేవారు కన్నడ ఇండస్ట్రీలో. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా అలా అలా చేసుకుంటూ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ నుంచి కూడా బాగా కాంట్రోవర్షియల్ వ్యక్తి విజయలక్ష్మి అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2007లో, 8లోనో అనుకుంటా. 11లో భార్య ఇప్పటికే ఉంది భార్య విజయలక్ష్మి. ఆమె కేసు పెట్టింది ఇతని మీద డొమెస్టిక్ వైలెన్స్. కొన్నాళ్ళు జైలుకెళ్ళాడు, బయటకొచ్చాడు బానే ఉంటున్నారు ఆ తర్వాత. ఈ గ్యాప్‌లో కూడా సినిమా షూటింగుల్లో గొడవలు, రెస్టారెంట్‌లో గొడవలు, ఈ ప్రజ్వల్ రేవಣ್ణ లాంటి ఒక బ్యాచ్ ఉంటది. ఈ హసన్ అటు సైడ్ వాళ్ళతో ఇతనికి రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి ఈ జేడిఎస్ జనాలతో. అత్యంత వరస్ట్ క్యారెక్టర్ అని చెప్తుంటారు అతనిది అమ్మాయిల పరంగా కానీ అరగెన్స్ పరంగా కానీ. ఇక ట్విట్టర్ లాంటి ప్లేస్ లో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కి అతను అంటేనే కోపం. ఎందుకంటే ప్రభాస్ సినిమాలు కొన్ని డబ్బింగ్ చేసిన చాలా చండాలంగా చేసాడని తిడుతూ ఉంటారు అతన్ని. తెలుగులో వాళ్ళకి కూడా తెలుసు అతను దర్శన్ అంటే డబ్బింగ్ చేశారు కాబట్టి కొన్ని సినిమాలు అతను తెలుగులో. సో ఇతను ఏం జరిగిందంటే 2011లో కేసు పెట్టింది కదా వాళ్ళ ఆవిడ, జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు 6 నెలలు ఎంతో బానే ఉంది. ఆ తర్వాత నడుపుతున్నారు సంసారం. సడన్ గా 2023లో ఇదే కన్నడ ఇండస్ట్రీకి చెందినటువంటి పవిత్ర గౌడ ఒక పోస్ట్ పెట్టింది తన ఇన్స్టాగ్రామ్ లో. ఏమని? దర్శన్‌ది ఆ అమ్మాయిది ఫోటో పెట్టుకొని, ఏది విజయలక్ష్మి అనే వ్యక్తితో పెళ్ళైపోయి పిల్లోడు ఉన్నటువంటి దర్శన్‌తో ఈ పవిత్ర గూడ, ఈవిడ గూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అమ్మాయి. ఫోటో పెట్టింది ఇద్దరిది. పెట్టి, "మా బంధానికి 10 సంవత్సరాలు" అని పెట్టింది. ఇక చూడండి ఇక. ఈ సినిమా హీరోల ఫ్యాన్స్ ఎట్లా ఉంటారంటే, విపరీతమైనటువంటి టాక్సిక్ మెంటాలిటీ. తెలుగులో కూడా చూస్తుంటాంగా. మీరు 'మహేష్ బాబు' అనండి, 'పవన్ కళ్యాణ్' అనండి, 'ఎన్టీఆర్' అని, 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్', 'చిరంజీవి', 'బాలకృష్ణ', 'వెంకటేష్' ఇంక ఎవరి పేరు చెప్పినా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా ఫ్యాన్స్ 80% మంది ఫ్యాన్స్‌కి అసలు బుర్రలుండవు. బ్లైండ్‌గా వెళ్ళిపోతుంటారు. మిగతా 20% కాస్త ఆలోచిస్తారు, ఆగుతారు. ఈ 80% మంది ఫ్యాన్స్‌లో ఉండే ఇతనికి కూడా ఉంటారుగా మరి. ఇతను కూడా కన్నడలో ఒక పెద్ద హీరో 'సుదీప్', ఇంకా ఉన్నారు కదా ఈ 'కేజీఎఫ్' హీరో 'యాష్' వీళ్ళ తర్వాత. సో సో ఏమైంది? ఈ ఫ్యాన్స్ ఆ పోస్టులు చూసి దాని కింద కామెంట్లు. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే కొంతమంది, అందరూ కాదు కానీ, పవన్ కళ్యాణ్ గురించి కూడా రేణుదేశాయ్ ఏదన్నా పెడితే దాని కింద పోస్టులేయడం. మీరు గత 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అదే ఉంటాయి. 5 ఏళ్ల క్రితం తగ్గింది గానీ, అంతకుముందు 5 ఏళ్ళు బీభత్సంగా ఉండేదసలు. పవన్ కళ్యాణ్ సంబంధించో లేకపోతే ఇంకోటి తన పెళ్లి చేసుకుంటున్నాను ఎంగేజ్‌మెంట్ అని రేణుదేశాయ్ పోస్ట్ పెడితే కూడా నానా యాగే చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అప్పట్లో. అట్లాగే ఇతనికి కూడా ఉంటారుగా బ్యాడ్ ఫ్యాన్స్, అందరికీ ఉంటారు. అందరు హీరోలకు ఉంటారు. ఇక్కడేం ఎగ్జాంపుల్ కోసం అది తీసుకున్నాను. సో, ఈ ఇతని పేరేంటి? ఈ 'దర్శన్‌కి' సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ మీద అబ్యూసివ్ కామెంట్స్, పచ్చి బూతులు తిట్టడం. అక్కడితో ఆ అమ్మాయి డిలీట్ చేసింది. కానీ ఆగారా? ఆగల. వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్ ఉంది. మా అన్నయ్య మా వదినతో కాకుండా వేరే దానితో ఉంటున్నాడని. అసలు వీళ్ళకి అవసరం లేని, వీళ్ళకి సంబంధం లేని వ్యవహారం ఇది. దాంట్లో వీళ్ళు దూరి గోల గోల. ఎవడి పర్సనల్ లైఫ్ ఆడిది. హీరో అయితే ఎవడికెక్కువ? ఆడికి జీవితం ఉండదా? ఆడు తప్పు చేశాడు కరెక్టే. కానీ ఆడి జీవితం ఆడికి ఉంటది కదా! మీరు హీరోని క్వెషన్ చేయండి. నువ్వు మీ వైఫ్‌ని వదిలేసి ఈ అమ్మాయితో ఎందుకు తిరుగుతున్నావు అని మీ హీరోని క్వెషన్ చేయండి. మీ అమ్మాయి కూడా ఎందుకు తిరుగుతోందని ఈ అమ్మాయిని క్వెషన్ చేయండి. తప్పేం లేదు. కానీ పచ్చి బూతులు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు ఆ అమ్మాయి ఫోటోలు మార్ఫ్ చేసి పిచ్చి పిచ్చి న్యూడ్ ఫోటోలు చేయడం అమ్మాయివి. ఇట్లా రకరకాల బట్టలు లేని ఫోటోలు చేయడం ఇయన్నీ చేశారు. సో, దాంతో చాలా కోప్పడ్డాడు. అంటే తన సొంత ఫ్యాన్స్ మీదే తన హీరో కోప్పడాల్సొచ్చింది. ఎందుకంటే తన ప్రేయస్ గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. ఎవరి గురించి పెట్టకూడదు. తన భార్య గురించి పెట్టినా అతనికి అంతే కోపం వచ్చేదేమో. సో, పెట్టారు. అయితే ఈ రేణుకా స్వామి అనేటువంటి ఒకతను ఉన్నాడు. ఇతను ఈ ఫ్యాన్స్ అందరికి, దర్శన్ ఫ్యాన్స్ అందరికి ప్రెసిడెంట్ లాంటోడు. అదేదో ఒక జిల్లాకి సంబంధించి. ఆ జిల్లా ప్రెసిడెంట్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అతను ఒక లెవెల్ పెరిగి ఈ పవిత్ర గౌడ షూటింగ్‌లకెళ్తుంటే ఆ అమ్మాయిని ఫాలో అయ్యి బెదిరించడం, మా అన్నతో తిరక్కు నువ్వు అది ఇది అనటం. లేకపోతే ఆ అమ్మాయికి ఇంకా పోస్ట్‌లు, మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అవన్నీ పెట్టడం. లేకపోతే ఆ అమ్మాయి ఇంటి దగ్గరికెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించి ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనోడు దర్శను? ఇతనికి జేడీఎస్‌తో సంబంధం లేదని చెప్పాను కదా నీకు. కనీసం ఆ ఇన్‌ఫ్లూయన్స్ అన్న ఉపయోగించి పోలీసుల ద్వారా అతన్ని అప్రోచ్ అయ్యి అరెస్ట్ చేయించడం ఏదో చేయాలి. ఆ అమ్మాయితో కంప్లెయింట్ పెట్టించాలి. ఆ అమ్మాయి కూడా ఎందుకు సైలెంట్‌గా ఉండడం? ఇలాంటి వాళ్ళని వదిలేయకూడదు మనం. ఖచ్చితంగా పోస్ట్ డిలీట్ చేస్తారో లేదో ఆళ్ళిష్టం. కానీ ఇట్లా అబ్యూసివ్ పీపుల్‌ని మనం ఎంకరేజ్ చేయకూడదు. అట్లాగని వాళ్ళని వేరేలా కూడా డీల్ చేయకూడదు. మనోడికి ఆవేశం వచ్చేసి నా ప్రేయస్‌ని అంటావు అనేసి ఒక ప్లేస్‌కి పిలిపించాడు. ఆ ప్లేస్‌లో అతన్ని మర్డర్ చేశాడనేది బిగ్గెస్ట్ అలిగేషన్. ఎలా తెలిసిందంటే వీళ్ళ సీసీ ఫుటేజ్ కెమెరా చెక్ చేసినప్పుడు ఆ ఏరియాలో దర్శన్ కారు ఎళ్తుంది. సో, అందుకని అతన్ని అదుపులో తీసుకొని క్వెషనింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందక్కడ. సో, జేడీఎస్‌కి అపోజిట్ ప్రజ్వల్ రేవಣ್ణ కేసు బయటకొచ్చిందన్నా గూడా అక్కడ కాంగ్రెస్ ఉండబట్టి ఆహ్, బీజేపీ ఉండుంటే వచ్చేది కాదు. లేదు కాంగ్రెస్‌లో ఉన్నోడు ప్రజ్వల్ రేవಣ್ణ అయితే కూడా వచ్చేది కాదు. సో, అవతల పక్క ఎవరన్నా ఉన్నప్పుడే వీళ్ళు ఈ రకంగా నిజానిజాలు బయటికి లాగుతూ ఉంటారు. ఎనీవే. సో, ఆ రకంగా ఈ కేసు బయటకొచ్చింది. అందువల్ల అతన్ని అరెస్ట్ చేసి
మొత్తానికి జైల్లో పెట్టి ఇంట్రోగేషన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైనటువంటి మెంటాలిటీ ఉన్న హీరోలు, ఈ ఎరగెంట్ లేకపోతే ఒళ్ళు పొగరు మెంటాలిటీ ఉన్న హీరోలకి అభిమానులు ఎట్లా అవుతారో తెలియదు. మనోళ్ళు చాలా మూర్ఖత్వంగా, బ్లైండ్ గా వాళ్ళని ఇంకా ఇప్పటికీ ఈ క్షణానికి అతను మర్డర్ చేశాడని తమ తమ సాటి అభిమాని ప్రెసిడెంట్ ని మర్డర్ చేశాడు, ఇదే హీరో అని తెలిసి కూడా మళ్ళీ అదే హీరోకి వీళ్ళు డప్పు కొడుతున్నారు ఈ రోజు కర్ణాటకలో. అంత నీచమైనటువంటి మెంటాలిటీస్ ని తయారు చేస్తున్నాం. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్‌నో, ఒక గాంధీనో, పోనీ ఈ రీసెంట్ టైమ్స్ లో కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసినటువంటి దేశం కోసం పోరాడిన వాళ్ళ గురించో మనోళ్ళు తెలియజేయరు కానీ సినిమా హీరోల కోసం గుడ్డిగా ఎగబడి సరే థియేటర్ వరకు వెళ్ళాం, టికెట్ కొనుక్కున్నాం, చూసాం, వచ్చాం అంటే వేరే సంగతి. చూడండి ఏకంగా వీళ్ళు మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేస్తూ ఆ ఆ వ్యక్తి పెట్టుకున్న అఫైర్ పెట్టుకున్న అమ్మాయిని అబ్యూజ్ చేస్తూ ఆ అమ్మాయి బట్టలేని ఫోటోలు స్ప్రెడ్ చేస్తూ ఇంత ఇంత వరస్ట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ ని తయారు చేస్తున్నాయి ఈ సినిమాలు కానీ హీరోలు కానీ. దానికి ఒక లిమిట్, దానికంటూ ఒక రెగ్యులేషన్ ఉండాలి. దేనికైనా ఒక రెగ్యులేషన్, ఒక పద్ధతి ఏడిస్తే చేయకూడదు. సినిమాలు చేయకూడదు ఎందుకంటాం, సినిమాలు ఫైట్లు ఉండకూడదని ఎందుకంటాం. బట్ ఒక రెగ్యులేషన్, ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంటే ఏదైనా బాగుంటుంది.